ఈ అమ్మవారు ఎవరో తెలుసా అండి? అదేనండి హైదరాబాద్‌లో బల్కంపేటలో ఉండే ఎల్లమ్మ తల్లండి. ఈ అమ్మవారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వారి కోసం ఈ వీడియో అండి. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అండి అమ్మవారి గురించే బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి చెప్పబోతున్నాను. నేను, మా వదిన, మా అన్నయ్య వాళ్ళు, మా పాప అందరం కలిసి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికైతే వెళ్ళామండి. ఈ రోజు గుడి చూస్తున్నారు కదా! గుడి ఫస్ట్ ఎంట్రింగ్ అయితే ఇలా ఉంటదండి. మొత్తం రేకుతో అటుపక్క, ఇటుపక్క రోడ్డుని కవర్ చేస్తా గుడి రైట్ సైడ్‌లో ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట మొత్తం. అమ్మవారి పేరొచ్చేసి అటుపక్క, ఇటుపక్క అనేది ఉంటుంది. చక్కగా అసలు రోడ్డు మధ్యలో అయినా సరే చాలా పెద్దగా ఉంటుందండి. ఇంక అమ్మవారిని దర్శించుకుంటకి కొబ్బరికాయి, సాంబ్రాణి పుల్లలు, పసుపు, కుంకుమ పువ్వులు అయితే తీసుకున్నామండి మేము. 50 రూపీస్ అదొచ్చేసి. తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి దర్శించుకుందామనంటే జల్దీ ఎళ్ళండి లేట్ అయిపోతుందన్నారు. ఇక స్టార్ట్ అయిపోయామండి. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగు గుమ్మం దగ్గర కళ్ళు, పువ్వులు, సాంబ్రాణి పుల్లలు అక్కడ ఏసేవాళ్ళు అక్కడ వేసి అక్కడ దండం పెట్టుకుని లోపలికనేది అడుగు పెడతారండి. ఆ తర్వాత ఎంట్రన్స్‌లో లోపలికొచ్చిన తర్వాత అమ్మవారి ధ్వజస్తంభం ఇలా ఉంటుంది. అమ్మవారి బొమ్మ ఉంటుందండి. చక్కగా మొక్కుకుంటాం అంటే దండం పెట్టుకుంటామండి. మన ఆంధ్ర సైడు దండం పెట్టుకుంటామంటారు. ఇక్కడ మొక్కుకుంటాం అని అంటారనమాట. అంతే ఇంకా ఆ రోజు అమావాస్య కాబట్టి మేము వెళ్ళడంతో చాలా రష్‌గా ఉందండి. చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి ఆ రోజు ఆ టైంలో అలంకరణ అనేది తీసేస్తారండి. చేంజ్ చేస్తారనమాట. డైలీ టూ టైమ్స్ అనేది చేంజ్ చేస్తారండి. మేము వెళ్ళినప్పుడు అమ్మవారికి అలంకరణ మారుస్తున్నారు. అందుకని అంతసేపు ఉన్నారు. పైగా అమావాస్య అని చెప్పేసి చాలామంది వచ్చారండి. అంతేనండి. చూస్తున్నారు కదా గుడి ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎవరొకరికి పూనకాలు అనేది వస్తూనే ఉంటాయండి. వచ్చింది నిజమో ఉట్టిదో కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలీదు. నాకు భయం కూడా. అలాంటి వాళ్ళ దగ్గర నేను అస్సలు వెళ్ళనండి. చూస్తున్నారు కదా జనం వెయిట్ చేస్తున్నారు అమ్మని ఎప్పుడు చూద్దామా అని. అయితే వెనక పక్క నుంచి కూడా దారి ఉంటుందండి. అటు నుంచి వచ్చేవాళ్ళు అలా దిగాలి, ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇలా అండి. గుడి అమ్మవారు కింద ఉంటుందన్నమాట. కింద ఇదిగోండి చూస్తున్నారు కదా కింద అంటే బావి. ఆవిడ బావిలో స్వయంభూగా వెలిసారంటండి. కాబట్టి బావిలోకి వెళ్ళి చూడాలి. అమ్మవారి ప్రతి మెడలో కూడా గాజులు చూసారు. రియల్ గాజులు అవి ఎల్లమ్మ తల్లి జాతరలకి బోనాలు ఎత్తుకుంటారు కదండి. ఆ టైంలో గాజులు అనేది అలంకరణ చేస్తారు. అలా చేసిన తర్వాత ఆ గాజుల్ని ఒక్కొక్క విగ్రహానికి అట్లా వేసి ఉంచుతారనమాట. అది కూడా మీకు నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా ఉన్నారండి అమ్మవారు. అసలు చాలా ముద్దుగా ఏ అమ్మవారిని చూసినా ఎంత బాగుందో. ఇంకా ఫోన్ అయితే అలౌడ్ చేయలేదండి. నేను చాలా కష్టపడి తీసాను అమ్మవారిని. ఇక్కడ నుంచి అయినా దండం పెట్టుకోండి. చూస్తున్నారు కదా బావిలో ఉన్నారు ఆ అమ్మవారు. ఆ రోజు అలంకరణ అది నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను. అస్సలు ఒక 5 నిమిషాలు కూడా చూడనివ్వలేదండి. లోపల వచ్చేసి మొత్తం బావి చూస్తున్నారు కదా మీరు. ఆ బావిలో అమ్మవారు వెలిచారంట. చాలా కష్టపడి తీసాను వీడియో. అది తిగిన వాళ్ళ ఫోన్ లాగేసుకుంటానన్నారు. అయినా సరే కష్టపడి వీడియో తీసాను. ఆ తర్వాత మేము కాసేపు బయట కూర్చుని ఇంకా అక్కడ నుంచి ఇటు సైడ్ వస్తున్నామంటే ఇటు సైడ్ కూడా నాగదేవత, పోచమ్మ తల్లి విగ్రహాలు అనేవి ఉంటాయి అన్నమాట. మీకు నేను చూపిస్తాను. అవి కూడా చూసేయండి. అప్పటికి ఇంకా గుడి ఇంకా 5 నిమిషాలే వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే వాళ్ళు పదండి గుడి టైము క్లోజింగ్ టైం కదండి. అందుకని మమ్మల్ని అంత ఫాస్ట్గా తీసేశారు. అస్సలు ఫోన్ అలౌడ్ లేదండి. నేను కేవలం మీకోసం అని చెప్పేసి అమ్మవారిని దూరం నుంచి చూపించాను. ఇక్కడ వడిబియ్యం అవి ప్రసాదం వండి పెడతారు. కొంచెమైనా తినాలనుకుంటే అక్కడికి వెళ్ళేస్తే నా దరిద్రం లేనే లేదు. ఇంకా అమ్మవారు ఇక్కడ ఉయ్యాలలో ఉంటుందండి. అవి లైటింగ్ లేదు కాబట్టి అంత క్లారిటీ లేదు అమ్మవారు. ఇక్కడ వచ్చేసి వడిబియ్యం పోసుకుంటారండి. అమ్మవారికి వడిబియ్యం పోస్తారు. ఇంకా బోనాలు తెచ్చిన వాళ్ళు ఇస్తారు అనమాట. ఇంకా మేము అన్నీ దర్శించుకుని ప్రసాదం తెచ్చుకున్నాం. అసలు మెయిన్ వెళ్ళింది పులిహోర కోసం అయితే పులిహోర అయిపోయిందండి. లడ్డు తెచ్చుకున్నాం. చక్కగా అమ్మవారిని దర్శించుకుని అమ్మకి నాకు మనసులో ఒక మొక్కుకున్నాను. అది నెరవేరాలి మళ్ళీ రావాలని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టేసాను. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. బయట వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంతేనండి. ఎల్లమ్మ తల్లి గుడి చూసేశారు కదా. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సత్యంగాల దేవత అండి అమ్మవారి మట్టికి నమ్ముకోండి. అమ్మని నమ్ముకుంటే నిజంగా మనుషుల కంటే దేవతలు నమ్ముకుంటే నిజంగా అవుతుంది. మేము వెళ్ళిన రోజు అలంకరణ అయితే ఇదండి. నేను ఎంత క్లారిటీ